అర్జునుడికి కర్ణుడికి మధ్య వ్యక్తిగతంగా వైరం ఉండేది. కర్ణుడి యొక్క దానగుణాన్ని అందరూ పొగుడుతూ ఉంటే అర్జునుడు భరించలేకపోయేవాడు. ఓ రోజు కృష్ణుడి దగ్గరికి వెళ్లి, బావా, నేను కూడా దానాలు చేశాను. అవసరమైతే కర్ణుడి కన్నా ఎక్కువ చేస్తాను. అయినా నన్ను ఎవరూ గుర్తించడం లేదు. అందరూ ఆ కర్ణుడి దానగుణాన్నే పొగుడుతున్నారు. దీని వెనుకున్న కారణమేంటి అని అడిగాడు. అప్పుడు అని చిరునవ్వుతోనే కృష్ణుడు సమాధానం చెప్పకుండా ఊరుకున్నాడు. ఈ సంభాషణ జరిగిన సాయంత్రమే అర్జునుడిని కృష్ణుడు సరదాగా బయటకు తీసుకువెళ్లాడు. అక్కడ వారిద్దరికీ ఓ బంగారు కొండ కనిపించింది. దాన్ని చూస్తూనే అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడి వైపుకు చూసి, అర్జునా, ఈ బంగారు కొండను దానం చెయ్యి. అప్పుడైనా నీకు కర్ణుడి కన్నా మంచి పేరు వస్తుందేమో అన్నాడు. వెంటనే తన సేవకుల చేత చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ బంగారం దానంగా తీసుకోమని దండోరా వేయించాడు అర్జునుడు. ఇంకేముంది, ఆ వార్తను విన్న అన్ని గ్రామాల ప్రజలు రావటం మొదలుపెట్టారు. అర్జునుడు ఆ బంగారు కొండను తవ్వించి చిన్న చిన్న ముక్కలుగా చేసి దానం చేయటం మొదలుపెట్టాడు. ఎంతమందికి దానం చేసినా సరే ఆ బంగారం మాత్రం తరగటం లేదు. జనం సంఖ్య కూడా అలాగే పెరుగుతూనే ఉంది. ఇక దానం చేసి 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 అలసిపోయి అర్జునుడు, కృష్ణ, దానం చేయాలంటే చిరాకేస్తోంది అన్నాడు. కృష్ణుడు, నీకు దానం ఎలా చేయాలో చెబుతా ఉండు అని కర్ణుడిని పిలిపించాడు. కర్ణ, ఈ బంగారు కొండలు నాకు అర్జునుడికి కనిపించాయి. వాటిని నువ్వు ఎవరికైనా దానం చేస్తే బావుంటుంది అన్నాడు. కృష్ణుని మాటలు వింటూనే కర్ణుడు ఏం చేశాడో తెలుసా? అక్కడున్న ప్రజలందరి వైపు తిరిగి, ఈ కొండలు మీవి, వీటిని తవ్వి తీసుకెళ్ళండి అన్నాడు. ఇంకేముంది, ప్రజలందరూ తమకు కావలసిన బంగారాన్ని తీసుకెళ్లిపోయారు. అప్పుడు అర్జునుడితో కృష్ణుడు, అర్జునా, నీకు మనసులో బంగారంపై ఆశ ఉంది. అందుకే ఆ బంగారు కొండను చిన్న చిన్న మొక్కలు చేసి పంచిపెట్టావు. కాని కర్ణుడికి దాని మీద ఆశ లేదు. అందుకే ప్రజలకి ఆ కొండంతా ఇచ్చేశాడు. దానం చేసేవారికి మనసులో ఎటువంటి ఆశ ఉండకూడదు. అప్పుడే ఆ దానం ఫలిస్తుంది అని అర్జునుడికి కృష్ణుడు బోధ చేశాడు. మంచి పనులు మనం చేసుకుంటూ పోతుంటే వాటి ఫలితం రెట్టింపుగా ఏదో ఓ రోజు మనకు మంచిని తప్పకుండా మోసుకొస్తుంది. ఏమంటారు?